మరి ఇలాంటి తరుణంలో ఆల్రెడీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఈబీ1ఏ కోసం అప్లై చేసుంటారు. మరి వాళ్ళెలా ప్రూవ్ చేసుకోవాలి? నేను రియల్, ఫేక్ కాదు అని చెప్పి ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మేము టిపికల్‌గా వాళ్ళు ప్రూవ్ జేసుకోవాలంటే సైంటిఫిక్ జర్నల్స్‌లో వీళ్ళు పబ్లిష్ జేయాలన్నట్టు. అవి గూడా అందులో గూడా వీళ్ళు మనోళ్ళు చాలా మంది ఫేక్ జేసినోళ్ళున్నారు ఆ ఉన్నారు సైంటిఫిక్ కదా! జర్నల్ గూడా. అయితే నేను నార్మల్‌గా ఏం చూస్తా అంటే ఎప్పటి నుంచి పబ్లికేషన్స్ మొదలైనయి? హ్మ్. ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి పబ్లికేషన్ మొదలైతే కాదు. కొన్ని ఏండ్లు తరబడి చేయాల్సొస్తది. ఓకే. మీకు ఎక్స్ట్రార్డినరీ ఏబుల్ మీకు నోబెల్ ప్రైజ్ గానీ, ఆస్కార్ అవార్డ్ గానీ రావాలంటే కొన్ని ఏండ్లు తరబడి చేయాలండి. ఉట్టిగానే వస్తదా నోబెల్ ప్రైజు? అవును. ఆ! ఉట్టిగానే వస్తదా ఆస్కార్ అవార్డు? దానికి కొన్ని ఏండ్లు కష్టపడితే వస్తదన్నట్టు. సో, అది చూస్తామన్నట్టు. వీళ్ళకి ఆ టాలెంట్ ఉందా లేదా అని చూస్తామన్నట్టు. చూసి అప్పుడు మేము అప్లై చేసుకోవడానికి రెడీ అయితామండి. కొందరు వస్తారు నాకు అంటే నాకిప్పుడు తెలిసింది నాకు ఇవన్నీ ఇంత డీటెయిల్గా పోలే మా దగ్గరికి వస్తారు లేదు ఆడు నాకు 6 నెలలు ఇస్తా అంటే సరే బాబు నీ ఇష్టం పో అని చెప్పినాం వాళ్ళు నాకు కొందరు వచ్చి చెప్పేసి నాకు దొరికినాయని చెప్పింది సార్ అని మీరు చెప్పిండ్రు రాదని అక్కడ పోయినా నాకు I-140 వచ్చింది గ్రీన్ కార్డ్ వచ్చిందని కూడా చెప్పింది నాకు. సో అట్లా అట్లా ఎప్పుడు కూడా ఇటువంటి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అచీవ్ చేయడానికి అంత తొందర రాదు. నార్మల్గా మేము ఏం చేస్తామంటే కొందరి ప్రొఫైల్ మార్జినల్గా ఉంటుంది అన్నట్టు. అంటే ఏమో వస్తుందో రాదో అన్నట్టు ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళొక 2 years నుంచి 2-3 years ప్లాన్ ఇస్తాం అన్నట్టు. ఓకే. అప్పుడు ఏం చేస్తామంటే నాయన నువ్వు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లలో పో పెద్ద పెద్ద వాటికి జడ్జి ఏవేవైతే నీకు ఉన్నాయో వాటిల్లో ఇప్పుడు కొన్ని ఉంటాయండి సైంటిఫిక్ థియరీలో యూనివర్సిటీలో పోయి పిల్లల్ని జడ్జ్ చేయడం కానీ తర్వాత వేరే వాళ్ళు ప్రజెంట్ చేసేది ఉంటుంది ఈ ప్రొఫెషనల్ మ్యాగజైన్స్ పోయి రియల్ ప్రొఫెషనల్ మ్యాగజైన్ పోయి ఆ జర్నల్స్ పోయి ఎడిట్ చేయడం ఇటువంటివన్నీ ఉంటాయి అన్నట్టు. సో అటువంటివన్నీ నువ్వు చెయ్యి ఒక 2 years నుంచి 3 years దాకా ప్లాన్ ఇచ్చి మళ్ళీ రా అని చెప్తాం అన్నట్టు. ఓకే. సో ఎప్పుడు కూడా ఈ తొందరపడి ఫ్రాడ్ పీపుల్ ఎప్పుడు కూడా వెయిట్ చేయరండి. అదే త్వరగా అయిపోవాలి వాళ్ళు ఎప్పుడు కూడా వెయిట్ చేయరు. వాళ్ళు 2-3 ఏళ్ళు వెయిట్ చేయరు. వాళ్ళు ఎంబడే కావాలి వాళ్ళకు. వాళ్ళు వెయిట్ చేస్తూ అనుకున్నది అన్నట్టు. సో అది మెయిన్ ఒకటి చూసుకోవాలండి మనం. ఓకే. సరే పోనీ ఆల్రెడీ ఒక పర్సన్ ఫ్రాడ్ చేసేసాడు. ఇలాగే ఈబీ1ఏ వచ్చేసింది త్వరగా గ్రీన్ కార్డ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయన మీద డిపెండ్ అయ్యి వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, మమ్మీ డాడీ అందరూ ఉంటారు కదా, వాళ్ళ సిటిజన్షిప్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. మమ్మీ డాడీ ఉంటారండి. గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు భార్యకు పిల్లలు 21 years అండర్ వాళ్ళకే ఇస్తారు. ఒకవేళ కనుక ఇతని గ్రీన్ కార్డ్ కనుక రివోక్ చేస్తే భార్య పిల్లల గ్రీన్ కార్డ్ కూడా రివోక్ చేస్తారు. ఎందుకంటే ఈయన ద్వారా ఈయన అక్కడ ఉంటే ఈయన భార్య పిల్లలు ఆయనతోటే ఉండాలి కాబట్టి వాళ్ళ గ్రీన్ కార్డ్ ఇచ్చిండ్రు. అందుకోసం వాళ్ళను కూడా వాళ్ళ గ్రీన్ కార్డ్ కూడా పుల్ అవుట్ చేస్తారు. కాకపోతే వాళ్ళ మీద ఫ్రాడ్ పడదు, ఇతని మీదనే ఫ్రాడ్ పడుతుంది. అంటే వాళ్ళు వేరే వీసా మీద తర్వాత రాదలుచుకుంటే పిల్లలు కానీ F1 మీద రేపు రాదలుచుకుంటే వాళ్ళకి మాత్రం ఫ్రాడ్ పడదు. ఎందుకంటే పిల్లలు ఫ్రాడ్ చేయలేదు కదా, భార్య ఫ్రాడ్ చేయలేదు కదా, ఇతనే ఫ్రాడ్ చేసింది కాబట్టి ఇతని మీదనే ఎఫెక్ట్ పడుతుందండి. ఓకే. ఓకే. సో పొరపాటున ఫేక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసేస్తేను అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు, మీరు అవ్వదని చెప్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చేసేస్తామన్నారు, అప్రూవ్ చేసేసారు. సో వాళ్ళకి తెలియదు కదా ఈ పర్సన్ ఎవరైతే అప్లై చేశారో అది ఫేక్ అని తెలియదు. అలాంటప్పుడు మరి ఎలా సమాధానం చెప్పుకోవాలి వాళ్ళకి? అంటే ఫస్ట్ మీకు పే టు గెట్ అవార్డ్ అన్నది ఫ్రాడ్. ఓకే. పే టు పబ్లిష్ అన్నది అంటే కొన్ని ఉంటాయి, మీరు అట్లా పే టు పబ్లిష్ అని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా పబ్లిష్ చేయడానికి వాళ్ళకంటే ఇవి ప్రొఫెషనల్ మ్యాగజైన్స్ పబ్లిష్ చేయడానికి ఉండకూడదు అన్నట్టు. నార్మల్గా నేను అడ్వర్టైజ్మెంట్ లాయర్గా తీసుకున్నాడు మీ దగ్గరకు వచ్చి ఒక వేరే మన ఏదో బిజినెస్ ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు పే చేయొచ్చు, తప్పేం లేదు అందులో. కానీ ఇతను ఇవి చూపెట్టి ఇవి ప్రొఫెషనల్ జర్నల్స్ అని గవర్నమెంట్ చెప్తా అంటే కాబట్టి దానికి ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకు. ఇటువంటివన్నీ ఇతనికి తెలుస్తుంది. అంటే మీరు అంటారు మరి ఇట్లా నేను ఇంతకుముందు చెప్పిన కదండి $500 ఇస్తే వాళ్ళు అవార్డు ఇచ్చిండ్రని చెప్పి. దాంట్లో లీగల్ ప్రిన్సిపల్స్లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఇండియాకి అప్లై చేసినా కూడా యూఎస్లో కూడా ఒకటే రూల్, నాట్ నోయింగ్ ద లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. నాకు ఈ లా తెలియదు అన్నది మాత్రం ఎక్స్క్యూజ్ కాదు. అది నెంబర్ 1 ప్రిన్సిపల్ అన్నట్టు. కామన్ లాలో అది నెంబర్ 1 ప్రిన్సిపల్. ఇతను నాకు మర్డర్ చేద్దాం తెలియదు అంటే ఎట్లా మరి ఎలా డిఫెండ్ చేసుకునేది? మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వస్తేనేమో లాయర్ కాంటాక్ట్ చేయాలి. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉంటేనేమో విత్డ్రా చేసుకోవడం బెటర్. I-140 అప్రూవ్ ఉన్నా విత్డ్రా చేసుకోవడం బెటర్. I-140 వీళ్ళు ఒకవేళ అప్లై చేసి ఇంకా అప్రూవ్ కాకుండా విత్డ్రా చేసుకోవాలి. ఇంకా వీళ్ళు ప్రాసెస్లో ఉన్నారనుకోండి ఫైల్ చేయడానికి ఇంకా మంచిది, వీళ్ళు మొత్తమే ఫైల్ చేయకుంటుంటేనే బెటర్. ఓకే. ఓకే. సో ఈ ఈబీ1 అనే ఫ్రాడ్ మీద ఇప్పుడు చాలా ఫోకస్ పెట్టారు.
ఇదనేది మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుందా? అంటే EB2కి, O1 వీసాకి వీటన్నిటికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? నార్మల్గా EB2లా NIW అని ఒకటి ఉంటుందండి. అంటే ఓకే, నేను చెప్తానండి. EB2 నార్మల్గా EB2 రావాలంటే లేబర్ సర్టిఫికేషన్, ఫామ్ లేబర్ సర్టిఫికేషన్, I-140 ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అది ఒక 2 ఏళ్ళ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అది నార్మల్గా అందులో ఏమి ఉండదు, అందులో అది జనరల్గా అయితే అంటే నేషనల్ ఇంట్రెస్ట్ వివరణ ఉంటుంది అన్నట్టు. ఓకే. దానికి లేబర్ సర్టిఫికేషన్ అనేది అవసరం లేదు. అది కూడా 4 వీక్స్లో అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు కొందరు ఉంటారండి ఆయిల్ అండ్ గ్యాస్లో, వాళ్ళు ఒక పర్టికులర్ సిస్టమ్ ఇన్వెంట్ చేసిన అనుకోండి. ఓకే, సో అది ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్లో వాళ్ళకు ఈ లేబర్ సర్టిఫికేషన్ అవసరం లేదని నేషనల్ ఇంట్రెస్ట్ వివరణ ఉంటుంది అన్నట్టు. అది EB2 కిందికి వస్తుంది అన్నట్టు. అయితే ఏవైతే ఏజెన్సీస్ ఈ EB1కి అడ్వర్టైజ్ చేసినాయో అవే ఏజెన్సీస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కూడా అప్లై చేశారు అన్నట్టు. అంటే ఇంతకుముందు చెప్పిన కదా నేను, ఏదో ఆయిల్ అండ్ గ్యాస్లో ఏదో పర్టికులర్ ఇన్వెంట్ చేసిండు అనుకోండి, దానికి మంచి అవార్డ్స్ వచ్చినాయి అనుకోండి, అది చూపెట్టుకుని నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల చాలా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయిందని అటువంటి అవార్డులు కూడా వీళ్ళు ఇచ్చింది అక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కూడా. సో వాళ్ళకు కూడా ఏవైతే ఈ ఏజెన్సీస్ చూసుకొని ఈ ఫేక్ అవార్డ్స్, పే టు గెట్ అవార్డ్స్, పే టు పబ్లిసైజ్ యువర్ సెల్ఫ్, ఇటువంటి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూపెట్టుకొని వీళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్ పేపర్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఇంకోటి O1 వీసా. O1 వీసా అంటే H1B వీసా మీకు తెలుసు, అందరికి తెలిసింది. O1 వీసా అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ వాళ్ళకు O1 వీసా అని ఒకటి చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి ఇక్కడ నుంచి. ఓకే, మంచి సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్టు చాలా డిస్కవరీస్ చేసిండు. ఇప్పుడు అమెరికాలో ఒక లెట్స్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇటువంటి కంపెనీ అతను తీసుకురావాలనుకోండి, H1 మీద తీసుకురావాలంటే అతను లాటరీ ద్వారా పోవాలి. అంటే 7.5 దాకా రాదు, లాటరీలో 1/3 ఛాన్స్, 1/4 ఛాన్స్ ఉంటుంది. L1 తీసుకోవాలంటే అతను ఆల్రెడీ ఇక్కడ 1 year పనిచేసి ఉండాలి మైక్రోసాఫ్ట్, లేకుంటే పోదు. అతను ఇమీడియట్గా తీసుకురావాలంటే ఆయనకి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంది కాబట్టి O1 వీసాను ఒకటి క్రియేట్ చేసిన అన్నట్టు. అయితే మనోళ్ళు కొందరు ఏం చేశానంటే దీంట్లో ఎవరికైతే H1B లాటరీ సిస్టమ్ వల్ల రానోళ్ళు వాళ్ళు ఈ ఫేక్ అవార్డ్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకొని దాని వల్ల కూడా O1 వీసా తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయింది ఇది, ఎందుకంటే అది కూడా ఫ్రాడే కదా. ఫ్రాడ్ అయితే అది కూడా ఎఫెక్ట్ అయింది. అవును. మరి మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి? మన వాళ్ళైతే ఎక్కువగా త్వరగా గ్రీన్ కార్డ్ వచ్చేయాలని చెప్పి ఎక్కువగా ఇలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరైతే ఎలాంటి అడ్వైస్ ఇస్తారు ఈ E1B వీసా అప్లై చేసే వాళ్ళకి? ఎప్పుడు కూడా తొందరపడి ఏది చేయొద్దండి. మనం క్యారియర్ గైడ్ దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం ఉన్నాం కదా, ఎప్పుడన్నా మనం ఏమైనా అడ్వైజ్ చేసినా ఇటువంటి ఫేక్ ఏజెన్సీస్ పోమని చెప్పలేదు. సో విత్ ఇన్ లిమిటేషన్స్లో ఏదైతే లా ఉన్నదో వాటిలల్లో మీరు తీసుకోవడం బెటర్. ఇంకోటి ఎప్పుడు కూడా ఏదైతే మీకు ఫ్రాడ్ మాదిరి కనబడ్డది అనుకోండి, అది ఫ్రాడ్ అయి ఉంటుంది, మీరు దాన్ని ఎంక్వైరీ చేయాలన్నట్టు. మరి అంతమంది లాయర్ చెప్తాండ్రు EB1 చాలా కష్టం అని చెప్తే వీడు ఒక్కటి చెప్తాండు EB1 ఈజీగా అయిపోద్ది, దాన్ని ఎంక్వైరీ చేయాలి కదా. లాయర్ కూడా కాదు కదా అతను, లీగల్ అడ్వైస్ కూడా ఇచ్చే అథారిటీ అతను లేదు. నార్మల్గా ఇటువంటి అడ్వైజెస్ అన్నీ కూడా అక్కడ లాయర్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఇవ్వాలి. వీళ్ళు లాయర్ కూడా కాదండి, వాళ్ళు అక్కడ అడ్వైజ్ ఇస్తాను అన్నట్టు, లైసెన్స్ కూడా లేదు. వాళ్ళు అటువంటి వాళ్ళని EB1 ఎక్స్పర్ట్స్ అని వాళ్ళు అడ్వైజ్ ఇస్తాను అన్నట్టు. అటువంటి అడ్వైజ్ తీసుకున్న వాళ్ళు ఇటువంటి చర్యలు అయితే మీకు ముందు చెప్పేది ఏంటంటే, మేము క్యారియర్ గైడ్ రెగ్యులర్గా చేస్తాము, మీరు మా దగ్గర ఏంటండి మేము మొదలు చెప్పినాం, మీరు లేబర్ I-140 ఫైల్ చేసుకొని అప్రూవ్ అయిన తర్వాత మీరు H1 మీద ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండండి. మీకు హోప్ లేనప్పుడు ఇక మీరు ఎప్పుడైతే ఇండియాకి రాదలుచుకుంటారో రమ్మని చెప్పేసినాం. అంతేగాని ఇటువంటి ఫేకు ఇటువంటి చేసి చేయకూడదండి. అమెరికా అన్నది రూల్ ఆఫ్ ద లా కంట్రీ, అటువంటిది చేయకూడదు అక్కడ. అవును. సో మరి ఇలాంటప్పుడు ఎవరైనా లైక్ ట్రూగా నేను అప్లై చేయాలనుకుంటున్నాను EB1Aకి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ వర్క్ని చూపించుకోవాలి? అంటే మీరు ఇందాక చెప్పారు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 2-3 months నుంచి పబ్లిష్ చేస్తే సరిపోదు, 2 years బ్యాక్ నుంచే చేయాలి, లేకపోతే 10 years అయినా చేయాలి అని చెప్పారు. సో ఒక మనిషి అనేవాడు EB1Aకి అప్లై చేయాలి అనుకుంటే ఆయన వర్క్ మీద ఎలాంటి ప్రోగ్రెస్ చూపించాలి? నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఓకే, EB1 అన్నది ఎక్స్ట్రాఆర్డినరీ ఎబిలిటీ. మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి ఎక్స్ట్రాఆర్డినరీ కావాలంటే కష్టమైంది. మీరు స్వతహాగా మీకు స్కిల్ ఉండి కాకపోతే ఆ స్కిల్ను కొద్దిగా పాలిష్ చేసి EB1 కోసం చూపెట్టుకుంటే బెటర్. ఓకే, ఇప్పుడు నేను EB1 అన్నది
డాక్టరేటే అవసరం లేదు. ఈబీవీ అనే డాక్టరేట్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. డాక్టర్ లేని వాళ్ళకు కూడా అయితే నేనైతే ఒకతనైతే 10th క్లాస్ ఫెయిల్ అయిన తను కూడా నేను ఈబీ1 చేసినండి. ఎలా? తమిళనాడు అతను స్లిప్పర్స్ వేసుకుని వచ్చిండు ఆఫీస్కు. అతని జీతం ఎంత అంటే అసలు చాలా తక్కువ. కానీ అతను సిమెంట్ మోల్డ్స్ చేస్తాడండి. ఈ భగవంతులు, ఈ హనుమంతుని, తర్వాత సిమెంట్ మోల్డ్స్ విగ్రహాలు, తర్వాత టెంపుల్ మీద కట్టే వాటిలల్లా అతనికన్నా మంచి మోల్డ్, అతనికన్నా మంచిగా చేసేవాళ్ళు అసలు ప్రపంచంలో ఎవరు లేరు. ఆ సిమెంట్ మోల్డ్ చేసాను. అతను ఎన్నేళ్ళు చేస్తాడంటే ఆయన 5-6 ఏళ్ళు పుట్టినప్పుడు చిన్న చైల్డ్ లేబర్ నుంచి చేస్తాడు. అఫ్ కోర్స్ ఇట్స్ ఇల్లీగల్, బట్ అతను చేసిండు. అతను చేసి అతను నా దగ్గరకు వచ్చినప్పుడు హీ వాజ్ జస్ట్ 30 years old. అతను ఆ టాలెంట్ ఉంది కాబట్టి వాటిని మేము ఏం చేసినాం, అరే నాయన ఈయన మీద పబ్లికేషన్స్ అయినాయి, ఇటువంటి అవార్డ్స్ వచ్చినాయి, ఈయన కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఆ పర్టికులర్ సిమెంట్ మోల్డ్స్లో అవార్డ్స్లో ఇంకే అవార్డ్స్ లేవు, ఉన్న అవార్డ్స్లో చాలా మటుకు ఈయనకే వచ్చినాయి. అవన్నీ చూపెట్టినాం. చూపెట్టి గ్రీన్ కార్డ్ వచ్చింది. 10వ తరగతి కూడా లేదు అతనికి. ఇస్తారు. ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ చదువు సంబంధం లేదు. ఏదైనా వన్ పర్టికులర్ ఫీల్డ్ లా మీరు ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ చూపెట్టాలన్నట్టు. మీరు ఒకవేళ గోల్డ్గా తయారు చేసే మనిషి అనుకోండి, బట్ మీ అంత కారిగారి ఇంకెవరు లేరు అనుకోండి, ఛాన్స్ ఉంది మీకు. అది మీ అంత టాలెంట్ ఇంకా ప్రపంచంలో అంత టాలెంట్, అటువంటి టాలెంట్ ఎవరు లేదనుకోండి, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. టైలరే కానివ్వండి, ఇఫ్ ఈస్ ద బెస్ట్ టైలర్ ఇన్ ద వరల్డ్, ఈ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. If the best designer in the world, they will be able to get it. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెన్స్ కోసం ఆ అవార్డు అనేది ఇస్తున్నారు, కానీ దాన్ని వీళ్ళు గ్రీన్ కార్డ్ కోసం ఉపయోగించుకుంటున్నారు. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు అతను ఆ సిమెంట్ మోల్డ్స్ చేసి అవార్డులు పొందిండు, మేము గ్రీన్ కార్డు వాడు చేసుకుంటాను. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే గ్రీన్ కార్డు కోసం అవార్డులు కొన్నారు. అది తప్ప అంటున్నా. మీరు న్యాచురల్ గా అచీవ్ చేసిన దాన్ని చూపెట్టుకోవడం బెటర్. ఇట్లా కొని పట్టుకొచ్చినాయి అన్నది తప్పు చేయకూడదు. ఓకే, సో ఫైనల్గా మీ వైపు నుంచి మన వీడియో చూసే ప్రేక్షకులకు, మన హైదరాబాద్ వాళ్ళకు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు మీరు ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఈ గ్రీన్ కార్డ్ అనేది త్వరగా రావాలి అని ఇలాంటి ఫ్రాడ్ చేసే వాళ్ళకి. ఏది కూడా మీరు తొందరపడి చేయకండి, ఆలోచించండి. ఏ వీసా కూడా ఫ్రాడ్లెంట్. ఈ ఫ్రాడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎవరైతే ఈ కన్సల్టెన్సీస్ పెట్టుకొని ఈబీ1 చేసిండ్రో వాళ్ళు డబ్బులు తీసుకొని ఇండియాలో పడతారు. మీ పరిస్థితి ఘోరం ఉంటుంది. మొదటి నుంచి H1 ఫ్రాడ్ గురించి ఇది అదే మాట్లాడినాం. ఇప్పుడు కొత్తగా ఈబీ1 ఫ్రాడ్ డిస్కవర్ అయింది, ఈ మధ్యలో వారం రోజుల నుంచి డిస్కవర్ అయింది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీకు తొందరపడి కావాలనుకుంటే ఇటువంటి వాటిల్లో పడతారు. మీరు రెగ్యులర్గా మీరు క్యారియర్ గైడ్ వాచ్ చేయడం మీకు బెటర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి కెరీర్ గైడ్ ఎపిసోడ్ ఇన్ ఈహా టీవీ. థ్యాంక్ యూ సో మచ్.